మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ వివిధ హోదాల్లో పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న ఆయన అభిమానులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త, రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి మన అంబేద్కర్ గారు మరి సమాజంలో అసమానతలు తొలగించడానికి మరి ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆయన జీవితం ఒక పాఠ్యాంశం లాంటిది. ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన దిశగా పోరాడుకుంటూ అందరికి కూడా సమానంగా ఉండాలని హక్కులు కల్పించుకుంటూ ముందుకు సాగిన వ్యక్తి. ఆలస్యమైన ఆయనకి మరి భారతదేశంలో అత్యున్నత పురస్కారాన్ని భారత రత్నతో సత్కరించడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ ముందుకు సాగుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుట్టిందని ప్రపంచ దేశాలకు తెలిసిన రోజు అది ఏదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞానానికి చిహ్నంగా ప్రపంచ దేశాలన్నీ ఆయన కొనియాడుతున్నాయి కాబట్టి దీన్ని జ్ఞాన దినోత్సవంగా కూడా మనము అభివర్ణించుకోవచ్చు. అదేవిధంగా మొన్న రోజు ప్రపంచ దేశాలలో కెనడా అసెంబ్లీలో సమసమానత్వంకు చిహ్నంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజును ప్రకటించడం జరిగింది. మరి ఇటువంటి నాయకులు మన భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో ధన్యులమని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఈ ఏప్రిల్ మాసంలోనే త్రిమూర్తులు పుట్టారని చెప్పొచ్చు. అది ఎవరంటే మొదట ఏప్రిల్ 5న డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు, ఏప్రిల్ 11న మహాత్మా పూలే, మరి ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి త్రిమూర్తులు మన భారతదేశంలో నడయాడి ఎంతో మంది మనుషులకు, ఎన్నో జాతులకు దిక్సూచిగా, మార్గదర్శులుగా ఈరోజు నిలబడిపోయారంటే అది మనం చేసుకున్న అదృష్టం. ఈ భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఇప్పుడున్న రోజుల్లో పుట్టడం మరీ అదృష్టం. ఎందుకంటే వాళ్ళకి మనం పోరాడుతుంటే లేదో తెలియదు, కానీ ఈ రోజు మాత్రం మనం ఇంత స్వతంత్రంగా, స్వచ్ఛందంగా, ఆనందంగా ఉన్నామంటే అది వారు వేసిన బాటే, ఆ ముగ్గురు మహాత్ములు వేసిన బాటే అని చెప్పి గంటాపదంగా తెలియజేస్తున్నాము. మరి అంటరాని తనాన్ని దూరం చేసిన నాయకులు మన భారతదేశంలో ఉన్నారు. కానీ నేడు మళ్ళా అవే రోజుల్లోకి తీసుకుపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు. అది ఎట్లంటే మనమే చూసినాం. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో, నియోజకవర్గంలో మన కుల బహిష్కరణ చేశారు, ఊరు బహిష్కరణ చేశారు మన దళితుల్ని. మళ్ళీ ఈ సొసైటీ ఎలా పోతుంది, ఈ కూటమి ప్రభుత్వం ఎలా పోతుంది? దళితుల మీద దాడులు ఆగడం లేదు, మహిళల మీద దాడులు ఆగడం లేదు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని పోటేసుకుంటుంది. మరి ఆలోచన చేయాలా. అదేవిధంగా నిన్నలేక మన ముఖ్యమంత్రి గారు తనయుడు చిన్నబాబు అంటారు, ఆయన అందరూ మనమంతా ముద్దుగా నారా లోకేష్ అనుకుందాం. ఆయన ఏమంటారంటే 91లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా లేరు. ఆ సందర్భంలో మన అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోషించినాడని చెప్పి అంబేద్కర్ని ఓన్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఆయన అంబేద్కర్ అంతా ఓన్ చేసుకోవాలనుకుంటే ఆయన చేయాల్సింది ఒకటే, జ్ఞానానికి చిహ్నంగా ఇట్లా వేలు చూపిస్తూ సచివాలయం దుక్కు వేలు చూపిస్తూ విగ్రహం పెట్టాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విగ్రహానికి సరైన వసతులు, తర్వాత ఆ విగ్రహానికి 406 కోట్లు కేటాయించినారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి ఇంకా 172 కోట్ల పెండింగ్ తో ఏ పనులు జరగడం లేదు. దాదాపు 3 డిజిటల్ థియేటర్లు, 2 డిజిటల్ లైబ్రరీలు, దాదాపు మన కుల సంఘాల నాయకులైతేనేమి, దళిత నాయకులైతేనేమి, బహుజన నాయకులైతేనేమి, వీళ్ళందరూ వాళ్ళ సమస్యలు తీర్చుకునే అక్కడ వెళ్ళి కూర్చొని ఒక సెమినార్ హాల్ లాంటి దాదాపు 4000 మంది పట్టేంత సెమినార్ హాల్, ఇవన్నీ పెండింగ్ పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. కేవలం 172 కోట్లు ఇస్తే అంబేద్కర్ శృతివనం అనేది ఇప్పటికి వెలుగుతున్నాయి. అటువంటిది అక్కడ పేర్లు కూడా తీసేపించే దౌర్భాగ్య పరిస్థితి. కాకపోతే వీళ్ళకి క్రెడిట్ చోరీ తప్ప వేరే తెలియదు. ఆఖరికి మన అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించామని క్రెడిట్ చోరీ చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండే పథకాలన్నీ తీసుకొని క్రెడిట్ చోరీ చేస్తారు. వీళ్ళు ఎక్కడ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు, ఎక్కడ ప్రజల పట్ల పోరాడుతున్నారు, వాళ్ళు దండుకునేకే అన్ని చేసుకుంటున్నారు. రీసెంట్ గా పెద్దావిడ మన తెలంగాణలో ఉంటది, కాంగ్రెస్ వీరవనిత, ఆమె పెద్దావిడ రేణుకా చౌదరి అనుకుంటా ఆమె పేరు, పలకరా పేరు పెట్టరా పేరు అంటది. వాళ్ళు ఉండేదానికే అమరావతి అనేది, వాళ్ళు మాట్లాడుకునేదానికే కమరావతి అనేది. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా వచ్చేటివే కదా.
ఒక రాష్ట్రం విడిపోయినా, ఒక రాజధాని వచ్చినా, ఒక నాయకుడు రావాలన్నా రాజ్యాంగబద్ధంగా అందులో ఉన్న ఆర్టికల్ ప్రకారం వచ్చాయి కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా సాక్షాత్తు ప్రజల చేత ఎన్నుకోబడి రాజ్యసభలోకి పోయి ఇలా కులాహంకారంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఏమన్నంటే మాకు అధికారం ఉంది, మేము మాట్లాడతామంటారు. అందరికీ అధికారం వస్తుంది, రాజకీయ నాయకులను ప్రతి ఒక్కరికి ప్రజల్లో మన్నలు వచ్చిన తర్వాత. మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా చేస్తారని గ్యారెంటీ ఉందా మీకు? కంపల్సరీ మీరు చూపించిన దారిలోనే వెళ్తారు. మీరు చూపించిన విషవృక్షాన్ని మా వాళ్ళు కూడా నాటుతారేమో తెలియదు, కానీ మా జగన్మోహన్ రెడ్డి అట్లా పనిచేయడు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించే ఏకైక వ్యక్తి, దమ్మున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటాడే తప్ప మీ లెక్క నాకు అమరావతి, నా అమరావతి అన్నాడు ఆయన. అందుకనే ఇంకా ఆయన మంచి స్లోగన్ ఇచ్చినాడు, గన్ను పెట్టి గురి కొట్టినట్లు మావిగాననే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా అదే మోగుతోంది, రేపు పొద్దున అదే జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్. శుభ సంతోషాలు అన్ని రకాలుగా దేవుడు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ అందరికీ గుర్తుండిపోయే నాయకుడు ఎవరంటే మన ప్రీతమ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈనాడు భారతదేశంలోన అత్యధికమైన విగ్రహాలు, అత్యధికమైన ఒక అందరి యొక్క మనసులోన మరి నిండుకుపోయినాడు. మరి ఈనాడు మనమందరం కూడా ఈ యొక్క సమావేశం జరుపుకుంటున్నామంటే నిజంగా ఎంతో గర్వకారణంగా మనం భావిస్తున్నాం. ఈ భారతదేశానికి దిశ మరి దారి దిక్సూచిగా నిలబడిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలా మంది అంటుంటారు ఏదేదో రకాలుగా మాట్లాడుతుంటారు, కానీ అది కాదు. కానీ ఈ ప్రపంచ మేధావుల్లోన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ముందు కూడా మరి ఆయన ఒక విగ్రహాన్ని, జ్ఞానానికి ఒక మూలం అనే ఉద్దేశంగా వాళ్ళు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈనాడు భారతదేశంలోను కానీ మరి ప్రపంచ దేశాల్లో కానీ అత్యధికమైన ఔన్నత్యమును, అత్యధికమైన ఘనతను, అత్యధికమైన ఒక ప్రపంచ మేధావుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒకరుగా నిలబడినట్లుగా మనం అందరము చూస్తున్నాం. ఈనాడు పేదరికం నిర్మూలన చేయాలంటే ఒక విద్య ద్వారా ఆర్థిక, సామాజికంగా సమానత్వాలు వస్తాయనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసినాడు. 1930 ఆ ప్రాంతాల్లోన ఆయన సైమన్ కమిషన్ లోన ఎంటర్ అయినప్పుడు ఎన్నో రకాలుగా ఈ పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే ఎట్లా, ఈ నిమ్మన జాతుల్లోన ఎంతో పేదరికంగా, ఎంతో దిగజారిన స్థితిలో ఉంది. కాబట్టి దీని అంతటికి కారణం ఏమి? విద్య ద్వారా వీళ్ళంతా ఆర్థిక, సామాజికంగా సమానత్వాలు పొందుతారనే ఉద్దేశంతోన ఆయన ముఖ్యంగా విద్యను ముందుకు తీసుకోవడం జరిగింది. కాబట్టి నాడు మన గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యకు, వైద్యానికి ఎంతో ప్రధాన పీట వేయడం కూడా జరిగింది. ఈ విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకొని మన విద్యను ప్రోత్సహించాలా. మన కుటుంబాల్లో విద్యను ఎప్పుడైతే మరి చిగురింపజేస్తామో అప్పుడు అన్ని రకాలుగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పెద్దలందరూ కూడా మరొకసారి నమస్కారాలు.